ఒకటి చూస్తే ఇది ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష పత్రికలో ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు, అవినీతిని ఇవ్వడం ఖచ్చితంగా వాళ్ళు వద్దన్న అదే పని చేస్తారు, వీళ్ళు అదే పని చేశారు. పాలమూరులో అరాచక పర్వం, ముఖ్యమంత్రి సొంత జిల్లా 2 ఏళ్లుగా అతలాకుతలం. సో పాలమూరులో మనం కూడా ప్రతిరోజు అనేక సంఘటనలు జరిగినప్పుడు నేను ప్రతిరోజు చెప్తున్న వార్తల్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. ఈ విద్యార్థులు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో విషాహారం తిని ఆసుపత్రుల పాలైనారు. ఈ వైద్యం ఆసుపత్రిలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. ఇక్కడ జరుగుతున్న దోపిడీ ఇది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా. ఇట్లా మనం అనేక సార్లు పదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏం జరుగుతున్నది, ఎంత అరాచక పర్వం కొనసాగుతున్నది, అక్కడ ప్రజల యొక్క ఆక్రందనలు ఏ విధంగా ఉన్నాయని ఎప్పటికప్పుడు మనము ఆ జిల్లా యొక్క అరాచకాలను ఎత్తి చూపుతున్నాము. ఈరోజు ఇక్కడ చూస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఏ రకమైన అరాచకాలు కొనసాగుతున్నాయో వరుసగా ఇవ్వడం జరిగింది. సో ఇందులో ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతుంది. అయితే ఒకటే ఈ పాప 2 నెలల పాప, 2 నెలల పసికందును ఒక దుర్మార్గుడు, ఒక మానవత్వము పూర్తిగా నర్శించిన ఒక రాక్షసుడు కాలితోని దంతే ఆ అమ్మాయి 2 రోజుల్లో చనిపోయింది. ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగి తల్లి పాలిస్తుంటే తల్లి పాలను తాగలేక ఆ పాప చనిపోయింది. సో ఇంతకంటే అమానవీయమైన సంఘటన ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో మరొకటి ఉండదు. దీనికి కారణం ఏంది అంటే ఏమేమి కంచె కొట్లాట కాదు, అవినీతి కొట్లాట కాదు, లేకపోతే ఆస్తులను గుంజుకునే కొట్లాట కాదు, అత్తాకోడళ్ళ పోరాటం అంతకంటే కాదు. కేవలం కుల అహంకారం, కుల వివక్ష ఇంత జరుగుతున్నా ఇంకా కుల అహంకారంతో ఈరోజు రాష్ట్రంలో దారుణ మారణాలు చోటు చేసుకుంటున్నాయి. దానికి వేదిక అయింది కుమ్మెర మల్లన్న జాతర. మల్లన్న జాతర అంటేనే మొత్తము ఈరోజు అన్ని వర్గాలు వెళ్ళి అక్కడ ముఖ్యంగా బలహీన వర్గాలు వెళ్ళి ఆ మల్లన్నను మొక్కుకొని మా కష్టాలు తీర్చమని వేడుకుంటుంటే, ఇక్కడ మాత్రము మల్లన్నను మొక్కుకుందామని వెళ్తే మల్లన్నను చూడడానికి వీల్లేదు అని వాళ్ళని మరణం వైపు తీసుకెళ్ళిన రెడ్డి అహంకార రాజకీయము ఈరోజు ఎక్కడ నడుస్తుందంటే కుమ్మెరలో నడుస్తున్నది. అది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహబూబ్ నగర్ జిల్లా. సో అక్కడ వీళ్ళ బాధలు ఎవరికి చెప్పుకుందామన్నా వినే వాళ్ళు లేరు. అసలు మనం ఇప్పుడు బీహార్లో ఉన్నామా, తెలంగాణలో ఉన్నామా? మనం గత కొద్ది రోజులుగా ఒకటే మాట మాట్లాడుకుంటున్నాము. తెలంగాణలో శాంతి భద్రతలు మొత్తము సర్వనాశనం అయిపోయినాయి. శాంతి భద్రతలు ఈడ బలం ఉన్నొందే బర్రె అయిపోయింది, పదవి ఉన్నొందే అరాచకం అయిపోయింది. బలహీనులకు అసలు ఇక్కడ ప్రజాస్వామ్యవాదులకు కానీ, మానవతావాదులకు కానీ, పౌర సంఘాలకు కానీ ఇక్కడ చోటు లేని పరిస్థితి నెలకొన్నది తెలంగాణలో ఈ 2 ఏళ్ల పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో. ముఖ్యంగా తెలంగాణ అంటేనే ఒకప్పుడు రెడ్డిల గోడలు, పటేన్ల పట్వార్ల అరాచకాలు, దానికి చాకలి ఐలమ్మ వ్యతిరేకంగా బీసీ గొంతుగా ఎత్తి వీళ్ళని ఊర్ల నుంచి పరిగెత్తించారు. నిజాం రజాకారులని మొత్తం వాళ్ళ పైజాములు ఊడేటట్టు, వాళ్ళ గోడలు కూల్చేటట్టు, వాళ్ళ కోటలు కూల్చేటట్టు తెలంగాణ సమాజం తిరగబడ్డది. ఇలాంటి చైతన్యం ఉన్న సమాజంలో కూడా ఇంకా మేము ముఖ్యమంత్రి బంధువులము, మేము రెడ్డి కులస్తులము, మా అహంకారానికి అడ్డు లేదు, మేము ఏం చేసినా చెల్తుంది అనే ఒక దుర్మార్గపు మైండ్ సెట్ తోటి 2 నెలల పసికందును చూడకుండా కాలుతోని తన్ని ఆ పాప చావు కారణమయ్యారు. ఇప్పుడు ఆ పాప అడుగుతుంది, అమ్మా నా చావుకు కారణం ఎవరు? నేను చేసిన పాపం ఏంది? నా చావుకు కారణమైన ఈ ద్రోహులకు, ఈ నీచులకు, ఈ నేరస్తులకు నిజంగా శిక్ష పడుతుందా? నా చావుతోనైనా ఈ సమాజంలో మానవత్వం అనేది బతుకుతుందా అని అడుగుతున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? తెలంగాణ సమాజం చెప్పాలనా? పౌర సంఘాలు చెప్పాలనా? దళిత గిరిజన బీసీ సంఘాలు చెప్పాలనా? లేకపోతే ఇక్కడ ఉన్న చట్టం చెప్పాలనా? ఈరోజు ఎవరు దానికి సమాధానం చెప్పాలని అడుగుతున్నారు. అలాంటి ఇంత ముఖ్యమైన వార్త, ఇంత కుల వివక్ష ఎదుర్కొంటున్న వార్త ఈరోజు మనం ఈ తెలంగాణలో ప్రధాన పత్రిక ఈనాడు చూస్తే
ఏకగ్రీవమా రెండవ స్థానానికి పోటీనా? ఆ నలుగురు వచ్చేశారు. నిజామాబాదులో నగరంలో కంఠేశ్వర ఆలయ సమీపము ఆలస్యమే అమృతమా? పార్టీ ఇక్కడ పుట్టి అక్కడే అంతమైనట్లుంది. గణపతి ఎక్కడ? బాలికలకు ఉచితంగా హెచ్పివి టీకా. ముంచుకొస్తుంది ఏఐ సునామీ. చిరకాల వాంఛ నెరవేర్చారు. శ్రీవారి ప్రతిష్టకు దెబ్బతీశారు. కేరళ ఇక కేరళము పరీక్ష ఒక వాట. ఇది ఈరోజు తెలంగాణలో ప్రధాన పత్రికగా కొనసాగుతున్న నెంబర్ 1 పత్రికగా కొనసాగుతున్న ఈనాడులోని వార్తలు. కేరళ వార్తకు ఇక్కడ ప్రాధాన్యత ఉన్నది, కానీ ఇదే రాష్ట్రంలో కేరళలో ఈ పత్రికను చదివేటోడు ఎవడూ లేడు. ఈ పత్రిక పుట్టింది కేరళ కోసం కాదు, కానీ మహబూబ్ నగర్లో ఈ పత్రికను చదివే వాళ్ళు ఉన్నారు, కుమ్మెరలలో ఈ పత్రికను చదివే వాళ్ళు ఉన్నారు, నాగర్ కర్నూలులో ఈ పత్రికను చదివే వాళ్ళు ఉన్నారు, షాద్నగర్లో ఈ పత్రికను చదివే వాళ్ళు ఉన్నారు. ఈ పత్రికను కొనుగోలు చేసే వాళ్ళలో దళిత బీసీ గిరిజన బిడ్డలే అత్యధికంగా ఉన్నారు. కానీ వాళ్ళకి ఎక్కడ ఉన్నది ఈ పత్రికలో ప్రాధాన్యత? ఈ పత్రిక ఎజెండా ఏంది? పత్రికలు ఎవరి కోసం మాట్లాడాలి? పత్రికలు ఈరోజు సమాజంలో జరుగుతున్న అమానుష ఘటనల మీద, అవినీతి మీద, అరాచకాల మీద, ప్రభుత్వం యొక్క దౌర్జన్యము, దమనకాండ మీద ఈ పత్రికలు వార్తలు రాయాలి. మరి ఈ పత్రికలు ఏం వార్తలు రాసినాయి? అసలు రాష్ట్రమంతా ఈరోజు 2 నెలల చిన్నారి, ఆ తర్వాత రాష్ట్రమంతా కుమ్మెర సంఘటన గురించి ఎక్కడికక్కడ మాట్లాడుతుంటే వీళ్ళు మాత్రము ఈ పాప 2 నెలల పాప రాష్ట్రమంతా సోషల్ పోస్ట్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడికక్కడ ఈ 2 నెలల పాప ఎందుకు చచ్చిపోయింది, ఇంత అహంకారం ఏందని మాట్లాడుతుంటే ఈనాడు పేపర్లో మొదటి పేజీలో ఒక వార్త లేదు. అంటే ఈరోజు ఇంతకుముందు చెప్పాను కదా, ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి కొమ్ము కాస్తుంది, ఎవరి ప్రయోజనాల కోసం పాటుపడుతుంది, వాళ్ళ యొక్క వార్తల విలువలేంది, వాళ్ళు నేర్పుతున్న జర్నలిజం ఏంది ఈ సమాజానికి. అక్కడ జర్నలిస్టులకు సోయి లేక కాదు, అక్కడ జర్నలిస్టులకు సోయి ఉంది. అక్కడ పనిచేసే జర్నలిస్టులకు ఈ సమాజం మీద చైతన్యం ఉన్నది. కానీ ఆ జర్నలిస్టులకు అక్కడ వాళ్ళకు నచ్చిన వార్తలు మొదటి పేజీలో వచ్చే స్వతంత్రం లేదు. అందులో పనిచేసే డెస్క్ జర్నలిస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు ఉన్నారు. అందులో పనిచేసే మిగతా అగ్రవర్ణ కులాలలో కూడా అద్భుతమైన సామాజిక చైతన్యం ఉన్న జర్నలిస్టులు ఉన్నారు. కానీ ఆ సంస్థ ఎండీకి మాత్రము, ఆ సంస్థ మేనేజ్మెంట్కి మాత్రము రేవంత్ రెడ్డే ప్రధాన ఎజెండా. ఇక్కడ ప్రజల సమస్యలు వాళ్ళకి ఎజెండా కాదు. ఎందుకంటే ఆ పత్రికను పెంచి పోషించేది, పత్రికలు విషపుత్రికలు అని ఆ రోజు చెప్పిన మాటలు ఎవరికి వర్తిస్తాయంటే ఇలాంటి పత్రికలకు వర్తిస్తాయి, ఇలాంటి పత్రికలకు వర్తిస్తాయి. ఇవి తెలంగాణ పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ పోరాటానికి వ్యతిరేకంగా మాట్లాడతాయి. కుల వివక్ష జరుగుతుంటే కుల వివక్ష గురించి మాట్లాడవు. దళితుల మీద అరాచకాలు జరుగుతుంటే అరాచకాల గురించి మాట్లాడవు. కానీ వీళ్ళు ఎవరి గురించి మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డికి సన్మానం చేశారు అనేదాన్ని ప్రధానంగా వాళ్ళు వేసుకొని సంతోషపడి వాళ్లకు భుజకీర్తులకు భజనలు చేస్తూ వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ తీసుకొని వీళ్ళు కోటలు కడుతుంటారు. ఈరోజు రామోజీ ఫిలిం సిటీ ఎక్కడున్నది? తెలంగాణలో ఉన్నది. ఎవడి భూములు తీసుకొని ఈ ఫిలిం సిటీని కట్టారు? పేద బలహీన మధ్యతరగతి ప్రజల భూములు తీసుకొని కట్టారు. ఈ ప్రాంతంలో ఉంటారు. ఈ ప్రాంతంలో కుల వివక్ష జరిగితే ఈ ప్రాంతంలో ఒక 2 నెలల పసికందుని ఒక దుర్మార్గుడు రెడ్డి అహంకారంతో దేవుడు సన్నిధిలోకి వెళ్ళి దేవుడిని మొక్కుతానంటే ఒప్పుకోకుండా చంపితే అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు వార్తలు వేయొద్దు. అట్లాంటి అమానుష ఘటనలు వరుసగా వెలికి తీయొద్దు. దాని పూర్వాపరాల గురించి రాయొద్దు. ఆ దుర్మార్గులు అరెస్ట్ అయ్యేంత వరకు ఆ మొదటి పేజీ వార్తలుగా వాటిని ప్రచురించవద్దు. కానీ ఏం జరుగుతుంది? వీళ్ళకు ఈ రేవంత్ రెడ్డి కావాలి. ఎందుకు? ఆ దుర్మార్గులంతా ఈ దుర్మార్గుని బంధువులట. ఏం జరుగుతుంది? ఇదేనా ఈ రాష్ట్రంలో? ఒక అహంకారాన్ని మనం పక్కన పెడదాము అనుకుంటే అంతకు మించిన దురహంకారం వచ్చింది ఇప్పుడు. అదే అహంకారం అని అనుకొని జనాలందరూ వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు అహంకారాన్ని, ఎందుకంటే గొర్రెలు తినేటోడు పోతే బర్రెలు తినేటోడు వస్తాడని సామెత ఉంటుంది తెలంగాణలో.
ఇప్పుడు గొర్రెలు తినేటోడు పోవాలని కోరుకున్నారు, ఇప్పుడు బర్రెలు తినేటోడు వచ్చిండు. ఆడు బర్రెలే తింటలేడు, మనుషులను కూడా తింటున్నాడు. ఇప్పుడు ఈ మనుషులను ఎట్లా తింటున్నాడు అనేది చూడొచ్చు. ఇక్కడ ఇగో జోగులాం నాగర్ కర్నూలులో మండలం కొండారెడ్డిపల్లి, ఈయన సొంత ఊరు. ఎవరిది? సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరు ఇది. ఈ సొంత ఊరిలో ఎవరికి? ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక ఆయన మాట్లాడిండని, ఆ ఊరు ఆయన మాట్లాడిండని వాని ఇంటికి రోడ్డు లేకుండా అడ్డంగా గోడ కట్టారు. ఇది ఎంత అరాచకం! అసలు ఇక ఇక్కడ ప్రభుత్వం ఉందా? కొండారెడ్డిపల్లి ఏమన్నా దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో ఉన్నదా? లేకపోతే అదేమన్నా దీవీనా? అక్కడ ప్రజాస్వామ్యం లేదా? సో వాని ఇంటికి రోడ్డు పోకుండా అడ్డంగా గోడ కడితే ఆ అవమానాన్ని భరించలేక వాడు చచ్చిపోతే ఆ చచ్చిపోయిన శవాన్ని ఎట్లాంటి దగ్గర నుంచి తీసుకుపోతున్నారు చూడండి. ఆ గోడ ఏంది, ఆ శవం ఏంది, అది తీసుకుపోతున్న తీరేంది. అంటే అసలు కొండారెడ్డిపల్లి ఎవడైనా మా ఊరి నుంచి ముఖ్యమంత్రి అయితే ఆ ఊరి బాగుపడుతుంది అనుకుంటున్నారు. కానీ ఆ ఊరిలో ఇట్లా ఎవడికాడు సావులు లేస్తాయి, శవాలు యాత్ర జరుగుతుంది అని ఎవడు కోరుకోడు. ఇది రేవంత్ రెడ్డికి మంచిదా? రేవంత్ రెడ్డి రేపు చావడా? రేవంత్ రెడ్డి ఏమన్నా అమరుడా? రేవంత్ రెడ్డికి పదవికి ఏమన్నా పర్మనెంట్గా ఉంటుందా? పర్మనెంట్గా ఉండని పదవిని చూసుకొని ఇంత ఎగిరి పడితే ఎవడికి రేపు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారు? ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు వాళ్ళకు సమాధానం చెప్పరా? సో పిల్లి శాపనార్థాలు పెడితే ఉట్టి తెగిపడుతుందా అని మాట్లాడే రేవంత్ రెడ్డి, మరి నీ వల్ల ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో 5 ఏళ్లలో అరాచకాలు అమానుషాలు ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడ్డ వీళ్ళ కుటుంబాలు రేపు శాపాలు పెడితే నీ ఉట్టి కాదు, మొత్తం జుట్టు కూడా తెగి కింద పడుతుంది, నీ పదవి నీ పైజామా అన్నీ ఊడిపడతాయి. ఇంత అరాచకమా? ఇంత అహంకారమా? ఇంత దౌర్జన్యమా? నిన్ను ప్రశ్నిస్తే వాని ఇంటికి పోతందుకు రోడ్ వేయవా? వాడు చచ్చిపోతే వాని శవాన్ని కూడా అట్లా గల్లీల నుంచి తీసుకుపోవాలన్నా? కొండారెడ్డిపల్లి నీ ఏమన్నా జాగీరా? మీరేమన్నా కొన్నదా? ఇది ఈయన చూడు, మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో మందిగట్లలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయాలపడ్డ ఎందుకు? ప్రశ్నించినందుకు. కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించినందుకు కాంగ్రెస్ నాయకులు ఈయన మీద చేసిన అరాచకం. ఇంకా ఇది చూసిందే కదా. ఈ దానికి ఇంకా మాటలు సరిపోవు. ఆ 8 మందిని వాస్తవానికి పబ్లిక్గా ఉరిదీయాలి. నన్ను అడిగితే ఉరిదీయాలి. ఇదే దుబాయ్లో అయితే అదే పని చేసేటోళ్ళు, ఇక్కడ కూడా అదే పని చేస్తే ఇంకొకడు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఇట్లాంటి కుల అహంకారంతో విర్రవీగకుండా సరైన బుద్ధి రావాలంటే వీళ్ళని కాల్ చేసినా కూడా తక్కువే. అదే మల్లన్న జాతరలో అదే చెట్టుకు కట్టేసి ఉరి తీస్తే, లేదా ఆ చెట్లకు కట్టేసి పెట్రోల్ పోసి అంటిస్తే కానీ ఈ కుల వివక్ష అనేది సమూలంగా బూడిద కాదు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో.